ఈరోజు మనం నేర్చుకోబోయే దేవుని వాక్యములో నుంచి నెహెమ్యా రాసిన పుస్తకంలో నుంచి కొన్ని నాయకత్వపు లక్షణాలు, నెహెమ్యా ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని నాయకత్వపు లక్షణాలను మనం నేర్చుకుందాం. దాని టైటిల్, ఈ యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే లీడర్షిప్ ఇన్సైట్స్ ఫ్రమ్ నెహెమ్యా. నాయకత్వపు లక్షణాలను నెహెమ్యా ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలని. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని లైక్ నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, లేకపోతే దానియేల్ కానీ, ఎస్తేర్ కానీ, దాని తర్వాత యోసేపు ఆ, యొక్క కథ కానీ, ఈ 5 కథలు, ఓ, లేకపోతే ఈ 5 స్టోరీస్, లేకపోతే ఈ 5 బుక్స్ ఏవైతే రాసిందో ఇవన్నీ కూడా పరాయి దేశంలో, అంటే ఇజ్రాయిల్లో కాకుండా వేరే దేశాలలో వీళ్ళు నివాసంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ దేశ ప్రభుత్వాలతోటి ఏ విధంగా సఖ్యతగా ఉన్నారు, అక్కడ ఉన్న జనులతోటి ఏ విధంగా సఖ్యతగా ఉన్నారు, అదే విధంగా వారి యొక్క విశ్వాసం ఎక్కడ కూడా చెదిరిపోకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు, ఆ వాళ్ళకు కావాల్సిన పనులను ఏ విధంగా చేయించుకున్నారు అనే విషయాలను మనం మేజర్ గా ఈ యొక్క 5 పుస్తకాలలో చూస్తూ ఉంటాం. అంటే 5 ఒక స్టోరీ, జోసెఫ్ ఒక స్టోరీ, ఈ యొక్క 4 పుస్తకాలు ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్, దాని తర్వాత దానియేలు. దాని తర్వాత మళ్ళీ కొంత భాగం మనం వీ కెన్ ఆల్సో సీ ఇన్ అబ్రహాం స్టోరీలో, ఐజాక్ స్టోరీలో, దాని తర్వాత జేకబ్ స్టోరీలో కూడా కొంత భాగం చూస్తాం. వీళ్ళు కూడా ఏంటంటే అప్పటికి ఇస్రాయెల్ దేశం ఏర్పడదు, వాళ్ళు వేరే వేరే దేశాలలో, అంటే కానాన్ ప్రాంతంలోకి వచ్చినప్పటికీ వేరే వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అక్కడ స్ట్రేంజర్ గా వస్తాడు అబ్రహాం. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళా మోషే తీసుకొని వస్తాడో అప్పుడు వాళ్ళకి దేశంగా ఏర్పడుతుంది, అప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం వస్తుంది, అదంతా వస్తుంది. కాకపోతే దానికంటే ముందు, దాని తర్వాత ఈ స్టోరీస్ అన్ని చూసినప్పుడు అన్యుల మధ్యలో, దేవుడు తెలియని ప్రజల మధ్యలో ఏ విధంగా మన జీవితాలను సాగించాలా విశ్వాసులుగా, మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా ముందలు తీసుకొని పోవాలా, విశ్వాస జీవితానికి కావాల్సిన పనులు, అంటే ప్రభుత్వం ద్వారా చేయించుకునే పనులు కానీ, లేకపోతే ఇతర ఇతర పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా చేయించుకోవాలనే దానికి ఈ యొక్క పుస్తకాలను మనం చదివినప్పుడు చాలా మంచి అవగాహన మనకు వస్తూ ఉంటుంది. అందులో నుంచే ఒక భాగము నెహేమియా. ఈ నెహేమియా పుస్తకంలో మనం చూస్తే ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా ఫస్ట్ మనం చూద్దాం ఏంటంటే నెహేమియా ఒక సమస్యను ఐడెంటిఫై చేయడం. అది మనం నెహేమియా మొదటి అధ్యాయం ఆ 3వ వచనంలో, లేకపోతే 2, 3 వచనాలు చూసినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమంటాడు అనంటే, అక్కడ తన సహోదరుడైన హననీయ, మరి ఈయన ఇక్కడ నా సహోదరులలో హననీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. ఇది బెడ్ మీదనే ఏ- ఉంది కదా, అవతల నా పక్కల. కొంచెం మ్యూట్ పెట్టుకోవాలమ్మా, సిరీస్ వచ్చేస్తే. యా, అయితే నా సహోదరులలో హననీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఈయన ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఈయన బహుశా ఈ బాబిలోన్ ప్రాంతంలో ఉన్నాడు. పారసీక రాజుల ఆ, అంటే వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో నెహెమియా ఉంటాడు. కాబట్టి ఈయన బబులోన్ సామ్రాజ్యం అంటే బాబిలోన్ మెయిన్ గా అప్పుడున్న సిటీలో నుంచి పరిపాలన చేసేది వాళ్ళు. కాబట్టి బహుశా ఈయన బాబిలోన్ లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈయన దగ్గరికి ఎవరు వస్తా ఉన్నారు అని అంటే, ఇజ్రాయెల్ దగ్గర నుంచి, అంటే యూదులలో నుంచి, యూదా ప్రాంతం నుంచి కొంతమంది సహోదరులు, హననీయ అనే ఒక ఆయన, దాంతోపాటు ఇంకా కొంతమంది యూదులు ఈయన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతాం కదా, అట్లనే ఎట్లా ఉన్నారు, ఏముంది, ఆడ ఇజ్రాయెల్లో ఏం జరుగుతా ఉంది అనేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే 3వ వచనంలో మనం చూస్తాం. అది అది వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. అంటే యూదులు చాలా శ్రమను నిందను పొందుతున్నారు అని చెప్తా ఉన్నారు. దాని తర్వాత రెండో విషయం చెప్తా ఉన్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇది ఎప్పుడు జరిగింది అంటే నెబుకద్నెజర్ కాలంలో జరుగుతుంది. అప్పుడు అదంతా కూలగొట్టబడుతుంది. ఆ యెరూషలేం దేవాలయము, యెరూషలేం నగరం చుట్టూ ఉన్న ఆ బౌండరీ వాల్ ఏదైతే ఉందో అదంతా కూలగొట్టబడుతుంది. అది వాళ్ళు ఈ విషయాన్ని నెహెమియాకి చెప్తా ఉన్నారు. ప్రకారం కూలగొట్టబడి ఉన్నది, అగ్నితోటి కాల్చివేయబడి ఉన్నది. దాని తర్వాత అక్కడ యూదులు ఎవరైతే ఆ దేశంలో బ్రతుకుతున్నారో చాలా శ్రమలు పడతా ఉన్నారు, చాలా కష్టంగా జీవిస్తా ఉన్నారు. ఇది
ఈ పాయింట్స్ ఎప్పుడైతే వీళ్ళు చెప్తారో నెహెమ్యాకి, ఈ ఫస్ట్ ఆయన ఆయన చేసింది, ఆయన ఆయన మనసులో ఆయనకు తన్నుకొని వచ్చినది ఏంటిదని అంటే 4వ వచనంలో చూస్తాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, అంటే ఎంత బర్డన్ గా ఫీల్ అయిపోయింది ఆయన అంటే, ఈ జస్ట్ స్టార్ట్ వీపింగ్, ఏడవడం స్టార్ట్ చేసేసింది ఆయన. అది ఏం చేసిందని అంటే, ఆ మాటలు విన్నప్పుడు, అవన్నీ చూసినప్పుడు ఆయన చాలా దుఃఖం వచ్చింది ఆయనకు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే కదా. మెడికల్ సెంటర్ విషయంలో మనం చూస్తున్నాం. నిన్న కాక మొన్న కోర్ట్ ఆర్డర్ వాళ్ళ పక్షాన పోయిందనగా అందరికీ బాధ అయింది. నేను ఐ డోంట్ థింక్ సో ఎవరైనా సంతోషపడ్డారని. మొన్న నైట్ ఉన్న ప్రతి ఒక్కరం బాధపడ్డాం. వాళ్ళ దేవుని మహాకృప, నిన్న ఇంకొక చిన్న ఆర్డర్ వచ్చింది, ఒక ఇంటర్మ్ స్టే వచ్చినట్టు ఉంది. అది ఏదో ఆర్డర్ ఇంకా అది అప్లోడ్ కాలేదు కోర్టులో. కానీ అది వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. ప్రైజ్ గాడ్, ఆల్ గ్లోరీ టు గాడ్ అని అనిపించింది. సో అట్లనే సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ నెహెమియా ఆల్సో. ఎప్పుడైతే యెరూషలేంలో ఆయనకు మొత్తం ప్రకారాలు కూలగొట్టబడ్డాయి, దాని తర్వాత అక్కడ ఉన్న జనులందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, శ్రమలు పడతా ఉన్నారు అని చెప్పినప్పుడు హీ జస్ట్ స్టార్టెడ్ వీపింగ్, అంటే ఆయన ఏడుస్తా ఉన్నాడు. దాంట్లో నుంచి ఆయనకు వచ్చింది ఏంటంటే దట్ బర్డన్. అది ఇది మెయిన్ నెహెమియా చేసింది ఏంటంటే, హీ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం. నాయకత్వంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనము ఆ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ సమస్య, నా జనాంగానికి కానీ, లేకపోతే నా సంఘంలో కానీ, లేకపోతే నా కుటుంబంలో కానీ సమస్య ఏంది అనేది ఫస్ట్ మనకు తెలిసినప్పుడు దాని మీద మనము స్టెప్స్ తీసుకోవడానికి పడుతుంది. ఫస్ట్ స్టెప్ దట్ ఎనీ లీడర్, ఏ లీడర్ అయినా సరే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద నీడ్, లేకపోతే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. అది అయినప్పుడు సెకండ్ స్టెప్ నెహెమియా చేసింది, అదే మనము ఆచరిస్తే మన జీవితాలలో కూడా చాలా మేలులు పొందుతాం. అదేంటిదని అంటే, ఆయన చేసింది ఏంటంటే 4వ వచనంలో మనం చూస్తాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చిన తర్వాత ఆయన చేస్తా ఉన్నాడు ఏంటంటే, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇంటర్సెసరీ ప్రేయర్ ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే. ప్రతి దినం దాదాపు 3.5 సంవత్సరాల నుంచి మనం చేస్తా ఉన్నాం. ఏంటిదంటే ఇంటర్సెసరీ ప్రేయర్. ఇంటర్సెసరీ ప్రేయర్ చాలా బలమైన ప్రేయర్ అన్ని ప్రేయర్స్ల కంటే. కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి, షాపింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. నాకు ఇది కావాలి, అది కావాలా, నాకు టీ షర్ట్లు కావాలా, బంగారం కావాలా, చీరలు కావాలి, దట్ ఈస్ షాపింగ్ ప్రేయర్. అన్ని నీ అవసరాలు చెప్తా ఉన్నావు దేవుడు. ఇంటర్సెసరీ ప్రేయర్ ఏంటంటే స్వార్థం లేకుండా ఇతరుల కోసం చేసే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఇది నెహెమియా చేస్తున్న ఫస్ట్ పని ఏంది అంటే, ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసుకున్నాడు. ఈ ప్రాబ్లం ఏడికి తీసుకొని పోతున్నాడు అంటే టు ద మోస్ట్ హై గాడ్, దేవుని సన్నిధిలోకి తీసుకొని పోతా ఉన్నాడు. దేవా, ఇది ప్రాబ్లం ఉన్నది, నేను చాలా దుఃఖపడతా ఉన్నాను దేవా అని చెప్పి ఉపవాసం ఉండి ఆయన చేస్తా ఉన్నాడు. ఏంటంటే దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఫస్ట్ థింగ్ ఏం చేసినంటే ప్రేయర్. ఆ ప్రేయర్ లో కూడా ఇప్పుడు మనం అది 5th వర్స్ నుంచి 11th వర్స్ వరకు చూస్తే ఆ ప్రేయర్ చాలా డీటెయిల్డ్ ప్రేయర్ ఉంది. ఒక్కొక్కటి తీసుకుంటే చాలా పెద్ద అంశం అవుతుంది. నేను రెండు తీసుకుంటున్నాను. ఆ, ఆ, దాంట్లో 6వ వచనంలో అంటాడు, ఈ ప్రార్థన మనం ఎవరం చేయం, చాలా సార్లలో చేయం ఈ ప్రార్థన, కానీ ఈ ప్రార్థనే కావాలా, ఈ ప్రార్థన చేయాల మనం. ఆడేమంటున్నాడంటే 6వ వచనం 2వ భాగం మధ్య నుంచి చూస్తే, 2వ భాగంలో చూస్తే, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఈ కరేజ్ మనకు ఉందా అని అంటే నో, వీ డోంట్ హ్యావ్ దాట్. మెననైట్ల చేసిన వాళ్ళందరి పాపంను నేను ఒప్పుకుంటున్నాను దేవా, నన్ను క్షమించు అని మనం వినడానికి ప్రార్థన చేస్తాం. అంటే మనం చేయలేం. వాని తిప్పలు వాడే పోతాడులే, వాని పాపానికి వాడే జవాబుదారి, ఇట్లా ఆలోచిస్తాం మనం. బట్ నెహేమియా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హీఈస్ డూయింగ్ దట్. అందరి విషయమై ప్రార్థన చేసి ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, అది మొదటిది. రెండవది అంటా ఉన్నాడు, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎంత గ్రేట్ కన్ఫెషన్ కదా, చాలా కష్టం ఇది చేయడం. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. హీస్ కన్ఫెసింగ్, దేవాన్ని మేము చేసినాం పాపం, మమ్మల్ని క్షమించు. దాని తర్వాత అంటాడు, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించినాం ప్రవర్తించి తిని. ఈ ప్రార్థన మనం చేయాలి. మనం ఎంతసేపు దేవా వీళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళని అది చేయండి, ఇది చేయండి, దేవా మాకు ఇది కావాలా దేవా. ఎయిదర్ మనం వేల మీద వీఆర్ జస్ట్ పాసింగ్ ఆన్ ద మంకీ, ఆర్ సెకండ్ థింగ్ ఏం చేస్తున్నాం అంటే షాపింగ్ ప్రేయర్ చేస్తాం, నాకు ఇది కావాలని షాపింగ్ ప్రేయర్ చేస్తాం.
ఇది మిస్ అవుతున్నాం మనం. వీఆర్ యాజ్ మొత్తం మెననైట్ కాన్ఫరెన్స్ గా, ఒకవేళ ఇఫ్ వి రిపెంట్ అవర్ సెల్స్ అండ్ కమ్ టు హిస్ ప్లేస్ అండ్ సే లార్డ్ ఫర్గివ్ us, వీ హ్యావ్ డన్ సిన్ అగేన్స్ట్ యూ, నీ ఎదుట మేము పాపం చేసినాం, పరలోకంకి మేము పాపం చేసినాం ప్రభువా అని చెప్పేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఐ థింక్ డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us. దాని తర్వాత ఆ, ఇంకొకటి దాని తర్వాత ఏమంటాడంటే, నీ కట్టడాలను, నీ విధులను, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు ఏమేం చేస్తావు అని మాకు రాసినావు, అది మా జీవితాలలో జరిగిపోయింది. నువ్వు మమ్మల్ని చెదరగొడతానన్నావు. కట్టడాలు ఇవన్నీ మనం లేవికాండం 26వ అధ్యాయంలో చూస్తాం. కట్టడాలు వింటే వినకపోతే అదంతా డిఫరెన్షియేషన్ ఆడిస్తాడు. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, మేము ఇట్లా పాపం చేసినాం కాబట్టి దేవా, మీరు మమ్మల్ని చెదరగొట్టేసిండ్రు, మేము ఇప్పుడు వచ్చి అన్య దేశంలో ఉన్నాం. అది పాయింట్ నెంబర్ 1. అది 7th 8th వర్స్లో మనం చదివితే అది కనిపిస్తుంది. 9th వర్స్లో అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, రెండో భాగంలో చూడండి, భూ దిగంతముల వరకు మీరు తోలువేయబడినను అక్కడి నుండి, అంటే మొత్తం చదువుతాను చూడండి 9th. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల, ఇది దేవుడు చెప్పినది రిపీట్ చేస్తా ఉన్నాడు. లేవికాండంలో 26వ అధ్యాయం 2వ భాగంలో, అంటే 18 వచనాల తర్వాత నుంచి ఉంటది అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, నా ఆజ్ఞలను గైకొంటే మీకు ఏం మేలు చేస్తాననేసి రాస్తాడు దేవుడు. అది ఈయన ఎత్తిపట్టి మాట్లాడుతా ఉన్నాడు. నెహెమ్యా ఎత్తిపట్టి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించిన ఎడల, దేవా ఇది నువ్వు చెప్పిన మాట. ఏమన్నమాట నువ్వు చెప్పినవు దేవా అంటే, భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొని నా స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా దేవా. మమ్మల్ని స్కాటర్ చేసినావు. ఎప్పుడైతే మేము రిపెంట్ అయ్యి నీ ఆజ్ఞలను గైకొని నిన్ను వేడుకుంటే, నేను మీ దగ్గర వచ్చి ఫర్గివ్నెస్, క్షమించు అని అడిగినప్పుడు, పాపలమని ఒప్పుకున్నప్పుడు నువ్వేం చేస్తానన్నావు అంటే, భూ దిగంతముల వరకు మేము పోయినాను, మమ్మల్ని అందరినీ కూరుస్తాను. యూదా ప్రజలుగా మేము ఎక్కడెక్కడ పోయినా మమ్మల్ని అందరినీ కూర్చి, మళ్ళీ మా కోసం స్థలమును, అంటే నేను ఏర్పరచుకొనిన స్థలం, అంటే ఇస్రాయల్ దేశానికి మళ్ళా తీసుకొని వస్తావు మమ్మల్ని అని చెప్పేసి నువ్వు సెలవించితివి కదా అనేసి ఆయన అంటా ఉన్నాడు. దీన్ని మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తే, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అని అంటాం మనం. సో ఇది క్లెయిమ్ చేయాలి మనం. ఇది క్లెయిమ్ చేయాలంటే, ఆయన ముందరకు పోయేటప్పుడు నిజంగా మనం మారు మనసు పొంది క్షమాపణ అడుగుతా ఉన్నామా, లిప్ సర్వీస్ చేస్తా ఉన్నామా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఉత్త నామకే వస్తే ఇట్లా అడుగుదాంలే దేవుణ్ణి, వాక్యం ఎత్తిపట్టి చేయమన్నాడు కదా చేద్దాంలే ప్రార్థన, అట్లా కుదరదు. నెహెమ్యా చేసినట్టు హీ క్రైడ్, ఆయన ఏడ్చిండు. దాని తర్వాత ఆయన స్పెండ్ చేసిండు దేవుని సన్నిధిలో, దుఃఖపడుతూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసి, దాని తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేసి లాస్ట్లో అడుగుతున్నాడు, మేము అన్ని తప్పులు చేసినాం, శిక్షణ అనుభవిస్తున్నాం దేవా, మమ్మల్ని క్షమించు. నీ దగ్గరికి రిపెంట్ అయ్యి వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పినావు దేవా, మళ్ళా మమ్మల్ని కూరుస్తాను అన్నావు కదా, నేను అది క్లెయిమ్ చేస్తా ఉన్నా, నాకు అది ఇయ్యు దేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సో ఇది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. సెకండ్ థింగ్ వచ్చేసి ఆయన చేస్తున్నది ఏంటి అంటే, ప్రార్థన చేస్తా ఉన్నాడు. దాని తర్వాత మూడో విషయం ఆయన చేస్తున్నది ఏంటి అంటే, ప్రార్థన చేసిన తర్వాత ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద కీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు నేను పోయి ఆడ ప్రకారం కట్టాలన్నా, ఆడ యెరూషలేం మందిరం చుట్టూ ఏమన్నా చేయాలన్నా, నాకు ఎవరు అవసరం పడతారు నాకు అనేది లీడర్ కి ఉండాల్సిన ఇంకొక లక్షణం. ఇక్కడ నెహెమ్యా చేస్తున్నది ఏంటి అంటే, హీఈస్ ఐడెంటిఫైయింగ్ దోస్ కీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే ప్రభావం చూపేవారు ఉంటారో. అయితే నెహెమ్యా విషయంలో ఇక్కడ వచ్చి ఎవరున్నారు అని అంటే, అహస్తరోష్ మహారాజు అనుకో, అర్థహస్త రాజు, ఆయన ఆర్టాగ్జర్సిస్, ఇంగ్లీష్ లో చూస్తే హషస్త రాజు, పర్షియన్ కింగ్ ఆయన. అయితే ఈ రాజు దగ్గర పోతే నా పని అవుతుంది, ఈ రాజు దగ్గర నేను విన్నవించుకుంటే నా పని అవుతుంది అని ఆయన గ్రహించింది. ఇది మనం 2వ అధ్యాయంలో చూస్తాం. మనం 3వ వచనం నుంచి ఇంకా కింది వచనాలు అన్ని చదువుకుంటూ పోతా ఉంటే, రాజు దగ్గర ఆయన ఏం అడుగుతా ఉన్నాడు, రాజు ఆయనకి ఏం అనుగ్రహిస్తా ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఒక విషయం చూడండి, అక్కడ 3వ వచనంలో చూస్తే, రాజు ముందల పోయినప్పుడు నెహెమ్యా చాలా భయపడ్డాడు. అక్కడ రాసిడు, నేను మిగులు భయపడి, చాలా భయపడ్డాను నేను ఆ విషయాన్ని రాజు ముందల పెట్టాలని. ఎందుకంటే ఆయన అన్యుడు, ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఆయన ముందల
పోయి అడిగితే, ఏ నీ నీ ఊర్లో ఏమైతే నాకేం చెప్తున్నావురా, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు. ఇంకొకటి ఈయన పోస్ట్ ఏంది అని అంటే, ఈయన జస్ట్ ఈ వాజ్ కప్ బేరర్. ఆయన పానీయం అంటే వైన్ పోయడానికి ఆ పాత్ర అందించడానికి ఉన్న ఆయన పెద్దంత పోస్ట్ కూడా కాదు అది. బట్ ఆ క్లోజ్నెస్ లో ఇంత పెద్ద విషయం నేను అడగగలుగుతానా దేవుని రాజుని అనేది. ఇంకొకటి ఆ రోజులలో కంప్లీట్లీ మొనార్కీ కాబట్టి రాజు కొంచెమన్నా ఆ, వానికి కరెక్ట్ గా అర్థం కాకపోతే ఎగ్జిక్యూట్ అంటే చంపేసేయండి అని చెప్పేసి ఆజ్ఞలు వస్తుండే ఆ రోజులలో. సో నెహెమియా ఏం చేసిండు దానికి అని అంటే, ఆయన భయపడి ముఖమంతా దిగజార్చుకొని అక్కడ నిలబడ్డప్పుడు రాజు దేవుడు ఎంత వర్క్ చేస్తున్నాడు అంటే, రాజుని ప్రేరేపించిండు దేవుడు. ఏమని అంటే ఆడ అడుగుతాడు, ఆ ఆ, అదేమంటాడు, ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావు 4వ వచనంలో. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, దాని తర్వాత 5వ వచనం ఉంటాడు, రాజుతో నీ ముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులున్న లుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనిచున్నానని నేను మనవి చేసి తిని. విత్ ద ట్రెంబ్లింగ్ హార్ట్, భయపడుతున్న దేవునికి ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే, అగైన్ మళ్ళీ రిమైండ్ చేసుకున్నాడు దేవుని. ఒక చిన్న ప్రార్థన, దేవా సహాయం చేయి అని చెప్పేసి రాజు ముందని నిలబడ్డాడు. దేవా నాకు సహాయం చేయి, నీకు ఇన్ని రోజులు ప్రార్థన చేసి నాకు సహాయం చేయి, రాజు ముందని ఈ మాట పెడుతున్నా. దెన్ ఆయన ఈ మాట పెట్టగానే రాజే అడుగుతా ఉన్నాడు, ఏం కావాలి చెప్పు నీకు అన్నప్పుడు ఈయన ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కింద మనం చూస్తే ఆ ఇక్కడ 8వ వచనంలో చివరి భాగంలో 7వ వచనంలో చూస్తే ఆ ఏమడుగుతా ఉన్నాడంటే, ఒకటి నేను ఆడ ప్రకారపు గోడలు అవన్నీ కట్టాల రాజా అని అడుగుతా ఉన్నాడు. సెకండ్ థింగ్ ఇంకొకటి అడుగుతా ఉన్నాడు ఏంటంటే, అది కట్టడానికి రిసోర్సెస్ కూడా కావాలని అడుగుతా ఉన్నాడు. ఈజ్ జస్ట్ నాట్ ఆస్కింగ్ పర్మిషన్ టు గో. నేను అడిగి పోతా, అదంతా చూస్తా వస్తా, నేను ఆడ గోడ కట్టుకుంటా, ఉత్త పర్మిషన్ ఇవ్వండి మాకు అంటలేడు. ఆయన ఏమంటా ఉన్నాడు 7వ వచనంలో చూసి, ఇదియుగాక రాజా నేను ఇట్లాంటిని, రాజుతో నేను ఇట్లాంటిని, రా రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించుబోవు ఇంటికిని దూలములను మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇయుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఇక్కడ మనం చూస్తే ఆయన హీస్ నాట్ జస్ట్ ఆస్కింగ్ పర్మిషన్ టు గో అండ్ బిల్డ్ దట్ కంపౌండ్ వాల్. ఆ కంపౌండ్ వాల్ కట్టడానికి, మొత్తం బౌండరీ వాల్ కట్టడానికి, యెరూషలేం చుట్టూ బౌండరీ వాల్ కట్టడానికి కొంత పర్మిషనే తీసుకుంటలేడు. కానీ నది అవతల, బహుశా యూఫ్రటిస్ నది దాటి అవతల పోవాలి, దాని తర్వాత జోర్డన్ వస్తుంది, అది దాటి అవతల పోతే యెరూషలేం వస్తుంది కదా. ఆ నది అవతల ఎవరైతే అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో, గవర్నర్స్ కానీ అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు ద సుపీరియర్ కింగ్, ఎంపరర్ దగ్గర నుంచి ఒక జీవో తీసుకుంటున్నాడు. ఏమని అంటే, నెహేమియా వస్తాడు, నెహేమియాని నేను అక్కడ అపాయింట్ చేస్తున్న ఒక పని మీద, ఆ పనికి వస్తాడు ఆయన. ఆయనకు వచ్చినప్పుడు ఆయనకు కావలసిన సకల ఏర్పాట్లు చేయండి. ఆయన మందిరంకి ఏమేమి అవసరం ఉన్నాయో, ఆ దూలములు కానీ మ్రాణులు కానీ లేకపోతే ఆ ఇవన్నీ ఏవేవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు అరేంజ్ చేయండి అని చెప్పి దేవుని మహాకృపను బట్టి మరి ఈడ అరేంజ్ చేయబడుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఎంత మంచి దేవుడు, ఎట్లా ప్రణాళికబద్ధంగా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం, సెకండ్ ప్రార్థన చేయడం, మూడవది దేవుని దయ వల్ల ఆ కీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది నెహేమియా జీవితంలో ఆర్టాగ్జర్సిస్ అహష్వేరోష్ మహారాజు అనేది ఒక కీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఇప్పుడు మిడ్ నైట్ కాన్ఫరెన్స్ తీసుకుంటే మనం కోర్ట్స్లలో ఉన్న జడ్జెస్ గురించి ప్రార్థన చేయాలి. మనం వాళ్ళు వాళ్ళకు అంటే చర్చ్ యొక్క కన్స్ట్రక్షన్, ఆ స్ట్రక్చర్ తెలియదు, ఆ హైరార్కీ తెలియదు, మన చర్చ్ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి తెలియదు, మనకున్న రెఫరెన్సెస్ వాళ్ళకి తెలియదు. బట్ స్టిల్ మనం దేవుణ్ణి అడగాలి ఏంటంటే, దేవా వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించు, వాళ్ళు కరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా చెయ్యి. దాని తర్వాత మన లాయర్స్ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు కరెక్ట్ గా మన కేసు అక్కడ ప్రజెంట్ చేసేటట్టుగా. అప్పుడు బహుశా ఇక్కడ దేవుడు నెహెమియాకి ఎట్లా చేస్తున్నాడో, ఆయనను నమ్ముకున్న మనం కూడా ఆయన విశ్వాసులం కాబట్టి బహుశా మనకు మంచి మంచి తీర్పులు మనకు కూడా వస్తాయి అనేది మూడో విషయం.